అంటే అంటే ఎందుకు నేను ఆలోచిస్తానంటే మనిషి మనెవరం శాశ్వతం కాదు. మాట అది మంచి అయినా చెడైనా, అందుకే ఆలోచించే మాట్లాడతాను ఎప్పుడు. ఈ అన్న మాట ఒక తరం 2-3 తరాలు ఉండిపోతే పర్యవసానం ఏంటి, ఎనీ పబ్లిక్ పాలసీ, ఇవన్నీ ఆలోచించి నేను జనసేన కోసం ప్రతిపాదించిన 7 సిద్ధాంతాలు చాలా మదించి శోధించి తర్కించి మీ ముందు పెట్టింది. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నేను టీనేజర్గా ఉన్నప్పటి నుంచి నాకు నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్మాకు వచ్చినప్పుడల్లా నాకు డెర్ఫ్లిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక బోర్డు నన్ను ఆకర్షించేది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు. అంటే వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలని. అందరూ చాలామంది అనుకుంటారు కదా, ఎందుకు నాకు చెగువెరా ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజమో వల్ల కాదు. ఒకడు డాక్టర్ అయ్యండి, శారీరక రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా, ఆ భావన నాకు ఇష్టం చెగువెరాలో. అంతేగాని అతను మావోయిస్టో కమ్యూనిస్టో అని కాదు, గెరిల్లా అని కాదు. ఆ మానవీయ కోణం నాకు నచ్చి దాన్ని ఇష్టపడ్డాను చెగువెరాని. ఆ సిద్ధాంతాలని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే చాలా ఆలోచించి చేశాను. అంటే అంత వయసు నుంచి ఆ సిద్ధాంతాలని చాలా బలంగా విశ్వసించేవాడిని, ఆచరించేవాడిని కనుక, వాటి కోసం నిలబడేవాడిని కనుక, నిలబడినందుకు ఆ సిద్ధాంతాలు నన్ను దశాబ్దం రాజకీయ పోరాటం చేయగలిగే సత్తానిచ్చినాయి. ఈ రోజున 100% స్ట్రైకింగ్ రేట్తో జైకేతనాన్ని ఎగరేస్తున్నాం ఈ రోజునంటే జనసేన 7 మూల సిద్ధాంతాలే కారణం. అంటే మీకు మొన్న మన జనసేన ఆవిర్భావ దినోత్సవం అని అనగానే పవన్ కళ్యాణ్, నేను ఎంత పేరుందో నాకే తెలీదు, ఇంగ్లీష్ పేపర్లో కూడా రాస్తారని నా పేరు అనుకుంటాను అప్పుడప్పుడు. ఏదో నేషనల్ పేపర్లో ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించలే, హిందీ జర్నలిస్ట్ పంపించారు నాకు. పవన్ కళ్యాణ్ చేంజెస్ హిజ్ ఐడియాలజీ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అని. అంటే వీడి అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని నాకు అనిపించింది. అలా ఎలా పడితే అలా మార్చేసేవాడు 11 సంవత్సరాలు పార్టీని నడపగలడా? 7 సినిమాలతోటి సూపర్ స్టార్డమ్ రాగలదా? నేను వద్దనుకున్నా ఓజీ అని అంటూ ఉంటారు, అవన్నీ వస్తాయా? 2007లో నేను కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు చాలామంది నాకు ఇష్టమైన నాయకులు, ప్రభావితం చేసిన నాయకులు, ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఒకళ్ళు నారాయణ గురు అయితే ఇంకొకళ్ళు చెగువెరా, ఒకళ్ళు జయప్రకాష్ నారాయణ అయితే ఇంకొకళ్ళు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, ఒకళ్ళు మదర్ తెరీసా అయితే ఇంకో వైపున భగత్ సింగ్. ఆ రోజున అందరూ అన్నారు, నీకేంటి ఇంత పిచ్చి ఏంటి, నీకు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ నీది అంటే నేను రోజు చెప్పలేకపోయాను అందరికీ.